ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అనంత భక్తి సనాతన ఛానల్కి స్వాగతం. ఒక భక్తుడు గాయత్రీదేవిని దర్శించాలి అనే పట్టుదలతో ఏకాంతంగా ఉండే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అతను నిర్మించుకున్న పన్నశాలను చూసి దారిన పోయి ఓ గొల్లవాడు రోజు వచ్చి ఓ చెంబుడు పాలు ఇచ్చి వెళుతుండేవాడు. అతను రోజు వచ్చి చెంబుతో పాలు గుమ్మం బయట పెట్టి అయ్యా అని అరిస్తే ధ్యానంలో ఉండే స్వామి వచ్చి ఆ చెంబు తీసుకుని లోనికి వెళ్ళి నిన్న తెచ్చిన చెంబును బయట ఇచ్చేవాడు. రోజు ఇలా జరుగుతూ ఉండేది. స్వామి 24 లక్షల పునశ్చరణ చేశాడు. అయినా అమ్మ దర్శనం కాల. విసిగెత్తిపోయాడు. ఇంత చేసిన దర్శనం కాని దేవత ఎందుకు అని ఆమెనే భస్మం చేస్తానని నిర్ణయించుకుని సమిధుల సమీకరణం కోసం పక్కనే ఉన్న అడవికి వెళ్ళాడు. ఇంతలో గొల్లవాడు వచ్చి పాలచెంబు అక్కడ పెట్టి అయ్యా అని అరిచాడు. అక్కడ జరిగిన విచిత్రం చూసి స్వామి మీద కోపం తెచ్చుకున్నాడు. ఇంతలో స్వామి అక్కడికి వచ్చాడు. ఆయన్ని చూసి అడిగాడు, గొల్లవాడు, ఏం స్వామి మీరు వివాహం చేసుకున్నారా? అమ్మ ఉందని నాకు ఎందుకు చెప్పలేదు? ఆశ్చర్యపోయిన స్వామి, నేను వివాహం చేసుకోవడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కోపంతో ఊగిపోయాడు. అందుకు గొల్లవాడు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఇప్పుడు నేను పాల చెంబు ఇక్కడ పెట్టి కేకేశా. అమ్మ వచ్చి చెంబు తీసుకువెళ్ళింది అన్నాడు. అదిరిపోయిన స్వామి, నువ్వు అమ్మను చూశావా అని అడిగాడు. అందుకు గొల్లవాడు, అమ్మ బయటకు రాలా, కానీ చేతితో తీసుకుంది. నా ఖాళీ చెంబు ఇక్కడ పెట్టింది అన్నాడు. ఆ చేతిని వర్ణించమన్నాడు స్వామి. గొల్లవాడు చేసిన వర్ణన ఆ జగన్మాత ధ్యాన శ్లోకానికి దగ్గరగా ఉంది. వళ్ళు పులకరించిన స్వామి లోనికి పరిగెత్తాడు. గొల్లవాణ్ణి లోనికి రమ్మన్నాడు. లోపల పాలు కాచి నివేదనకు సిద్ధంగా ఉంది. చూశావా స్వామి, మీరు అబద్ధం చెప్తున్నారని బయటికి వెళ్ళాడు గొల్లవాడు. ఏడ్చాడు స్వామి. ఇంత దయలేదా నా మీద మాత అని బోరున విలపించాడు. అప్పుడు జగన్మాత వాకు ఇలా వినిపించింది, నువ్వు చేసిన పాప ప్రక్షాళనకే ఇన్నేళ్లు పట్టింది. అది తీరిపోయింది. ఇక నీకు దర్శనం అవుతుంది. మరలా నా మంత్రజపం చేయి అని అంది అమ్మ. బయట ఉన్న గొల్లవాడు ఏ ఇంట్లో అయినా ఇదే గొడవ అనుకుంటూ భ్రాంతిలో వెళ్ళిపోయాడు. జపతో నాస్తి పాతకం. జపంతో మన గత కర్మల పాపం తప్పక తొలగుతుంది. రోజు కాసేపు తప్పక మీ ఇష్టదైవ నామజపం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి.